Hello viewers, welcome back to our channel. Please like my video, subscribe to my channel. ఈరోజు నా కిచెన్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, ఎలా సర్దుకుంటారనేది మొత్తం చూపిస్తాను. ఇక్కడైతే ఈ కబోర్డ్లో అయితే మొత్తం కప్స్, గాజు ఐటమ్స్ అయితే ఉంటాయి. అవి ఏంటి అనేది చూపిస్తాను. ఇక్కడైతే టీ కప్స్ అయితే చాలా ఉంటాయి. ఇవి ఐక్యాలో తీసుకున్నవి, ఇవేమో ఐక్యాలో తీసుకున్నవి, ఇవేమో ఆఫీస్ నుంచి వచ్చిన గిఫ్ట్లు అనమాట. ఇది కూడా ఆఫీస్ నుంచి వచ్చిన కప్పే, చాలా వస్తాయి ఆఫీస్ నుండి అయితే. ఇదేమో మా పిల్లలకి గిఫ్ట్లు వచ్చినాయి ఫ్రెండ్స్ బర్త్డేస్కి. ఇంక ఇవన్నీ కొన్నేమో గృహప్రవేశాలకి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చినవి ఇవి. ఇంక ఇవేమో జ్యూస్ తాగే గ్లాసెస్, ఇవన్నీ ఇక్కడ పెట్టాను. కొన్ని ఇంకా పైకి ఇది ఉంటుంది కదా, మళ్ళీ ఎప్పుడైనా మనకు అందకుండా ఉంటాయి కదా, తీస్తుంటే పడిపోతాయని కొన్ని కింద కూడా పెట్టుకున్నాను. అయితే ఈరోజు సంక్రాంతికి మొత్తం కిచెన్ అయితే సర్దుతున్నాను. కొన్ని మాత్రమే వాష్ చేసి ఇందులో పెట్టాను. ఇంకా స్టాండ్లో అయితే చాలా ఉంటాయి. అవన్నీ ఆరిన తర్వాత మొత్తం మళ్ళీ ఇందులో సర్దుతాను. ఇవన్నీ నిన్న తోమేసి పెట్టుకున్న వాటిలో మళ్ళీ ఫిల్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే మెంతుల పొడి, జీలకర్ర పొడి, ఇవి పెట్టుకోవడానికి ఇవి గాజువి వాడుతూ ఉంటాను. ఇందులో ఏమో టీ పౌడరు అట్లా పెట్టేస్తాను, గీ అట్లా. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇందులో ఏమో పసుపు, సాల్ట్, ఇందులో ఏమో కారం పెట్టేస్తాను. ఇక్కడేమో మొత్తం అవి మిక్సీ జార్స్ ఉంటాయి. ఇక్కడేమో పెద్ద పెద్దవి లోపలికి ఉంటాయి అన్నమాట, దేవుడికి సంబంధించినవి. పెద్ద పెద్ద దీపాలు ఉంటాయి కదా, కుందులు, అవన్నీ అటు లోపలికి ఉంటాయి. ఇక్కడేమో జ్యూసర్స్, అవన్నీ ఇంకా లోపలికి ఉంటాయి. లోపల కూడా కొన్ని ఐటమ్స్ ఉంటాయి కానీ ఇంకా ఇప్పుడు తీయలేని అవన్నీ కూడా లోపల ఉంటాయి. ఇంకా కనపడే విధంగానైతే ఇవి ఉంటాయి. ఈ మధ్యనైతే అంటే పాతవన్నీ తీసి పడేశాను, ఎందుకంటే మనకు ప్లేస్ సరిపోవట్లేదు. మళ్ళీ ఊరికే క్లీన్ చేయాలని కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇందులో ఏమో కొంచెం ఇది ఏదన్నా చట్నీ పెట్టుకోవడానికి పెడుతుంటే ఆయిల్ ఎక్కడి నుంచో కారుతుంది, అందుకని చెప్పేసి ఇందులో సాల్ట్ పోసుకుంటాను. ఇందులో సాల్ట్ ఉంటుంది. ఇందులోనేమో కందిపప్పు, పెసరపప్పు ఇంటి దగ్గర నుంచి తెస్తాను కదా, అవి ఉంటాయి. ఇందులో కూడా అంతే. పిండిలు ఏమైనా ఉంటే అవి అడిచిన ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను. ఇంకా ఇందులోనేమో పెసళ్ళు ఉన్నాయి, పెసళ్ళు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటున్నాను. పెసళ్ళు ఇటు జార్ ఉంటుంది. ఇంకా నావి ఇలాంటివి ఇందులో పట్టట్లేదని చెప్పేసి కొన్ని కింద పెట్టేశాను. దాని సైడు అంటే మెట్ల సైడ్ ఒకటి ఉంటుంది మాకు, దాంట్లో పెట్టేశాను అనమాట. ఇప్పుడు సర్దుకున్నాను. మామూలుగా అయితే చిందర చేస్తాం కదా, ఇప్పుడు చూపిద్దాం అనిపించింది. ఇది బెడ్ రోస్టరు, ఇది లండన్లో కొన్నాం అప్పుడు మేము, కానీ ఇప్పుడు వాడిందే లేదు అసలు. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా ఇంకా ఉండేది, బట్ నేను పగిలిపోయింది. ఇలా అనడం వల్ల పగిలింది కాబట్టి ఇందులో ఏం పెట్టట్లేదు, ఎంటీగా ఉంచానమాట. దీనికి గ్లాస్ పెట్టించిన తర్వాత ఇందులో పెట్టేస్తాను. ఇది ఇట్లా అవ్వడం వల్ల డస్ట్ పడుతుందని నేను ఇందులో ఏం పెట్టట్లేదు. ఇక్కడ చూడండి, మంచిగా చిమ్నీ ఇదంతా కూడా క్లీన్ చేసిన. ఈరోజు అయితే మస్తు డస్టింగ్, అదంతా కూడా కిచెన్ డస్టింగ్ అంతా అయిపోయింది, సర్దుకోవడం అదంతా. దీనిపైన ఇట్లా ఆయిల్ జిడ్డు అయితే ఉంటుంది ఎప్పుడైనా సరే. ఇలా తోముకున్నప్పుడు మస్తు నీట్గా కనిపిస్తుంది, ఎంత బాగుంది చూడండి. అసలు నాకైతే ఇదంతా పని చేసుకోకపోతే నిద్ర కూడా పట్టదు, అంతా అలా అనిపిస్తుంది. కనీసం ఇది 15 డేస్కి ఒక్కసారి అయినా కూడా పీసేసి రుద్దేసి తడి క్లాత్తో క్లీన్ చేస్తూ ఉంటాను. ఇది వచ్చేసి అయితే స్పూన్స్, గరిటెలు, చపాతీ కర్ర ఇలాంటివి ఉంటాయి కదా, చిన్న చిన్న బౌల్స్ ఇలా ఇక్కడ పెట్టేస్తాను. ఇంకా స్టాండ్లో చాలా వరకు తోమి స్టాండ్లోనే ఉన్నాయి. అవన్నీ డ్రై అయిన తర్వాత ఇందులో పెట్టేస్తాను. మళ్ళీ వాటర్గా పెట్టేస్తే ఇది అనేది జంగు వస్తుంది, అందుకని చెప్పేసి ఇంకా కొన్ని అందులో ఉన్నాయి. ఇది జీలకర్ర టక్కున గ్లాస్ దాంట్లో వేస్తే పగిలిపోతుందని చెప్పేసి ఇందులో పెట్టేస్తాను. పోపుల డబ్బా వాడాలంటే 15 డేస్కి ఒకసారి పాడైపోతుంది, అది కూడా కడిగి పెట్టేస్తాను, అంటే జిడ్డు పట్టేస్తుంది. అన్నీ అయిపోచేసేసి కడిగి పెట్టేసా. అసలు యాక్చువల్లీ పోపుల డబ్బా ఇక్కడ పెట్టేదాన్ని నేను, ఇది పగిలిపోవడం వల్ల ఇక్కడ పెట్టలేకపోతున్నా. ఇక్కడ డ్రాలేమో ఇంకా ఇది ఇడ్లీ పాత్ర,
ఇంక ఇవన్నీ పాలు పొంగిచ్చినప్పుడు కుక్కరు, ఇంకా ఇవి పెద్ద 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 కడాయిస్, ఇంక ఇవన్నీ ఇందాకే సర్దాను కదా, మళ్ళీ ఇంకా తీయలేను. ఈ పెద్ద పెద్ద కడాయి ఇంకా అప్పలు చేసుకోవడానికి అలా పనికి వస్తాయి అన్నమాట. ఎందుకంటే ఇంకా వీటిలో ఇంతకంటే పెద్దగా పెట్టలేను. ఇందులోనేమో ఇంకా డైరెక్ట్ ఇంకా పాలు టీ పెట్టుకోవడానికి ఇవన్నీ ఒక దాంట్లో ఒకటి వేసి పెట్టాను ఇలా. ఇంకా ఇవన్నీ కూడా ఇవి జగ్గు ఇలాంటివి ఇంక ఇవి ఇక్కడ పెట్టేశాను. ఇవేమో చిన్న చిన్నవి, ఇవి ఏంటంటే మన జ్యూస్ ఏమైనా వడకట్టుకోవడానికి చిన్న చిన్న ప్లేట్స్ అన్నీ ఇంక ఇందులో పెట్టేసా. ఇంక ఇందులో దోశ పిండి అది పెట్టేసుకుంటాను. ఇందులోనేమో నాన్ స్టిక్ ప్యాన్, ఎప్పుడైనా బిర్యానీ కానీ పెద్ద పెద్ద వంటలు చేయడానికి అప్పుడు. ఇందులో ఏమో దోశ పిండి పట్టి ఇందులో పెట్టేస్తాను. ఇది కూడా అక్కడ పట్టట్లేదు, పగిలిపోయిందని చెప్పేసి ఇది ఇక్కడ పెట్టాను. ఇంక ఇవి డైలీ వాడుకోవడానికి అన్నమాట. ఎప్పుడైనా కర్రీస్, ఇంకా మనం ఇప్పుడే నేను కుక్ చేసిన అన్నీ కూడా అందులోనే ఉండిపోయాయి. అంటే వంట ఇక్కడే సర్దుతున్నాను అని చెప్పేసి అన్నీ హాల్లో డైనింగ్ టేబుల్ మీద పెట్టేసా. అంటే ప్యాన్స్ అవన్నీ ఉంటాయి కదా. ఇంకా ఇక్కడ ఈ డ్రాలు వచ్చేసి అయితే ఇక్కడ కూడా కొన్ని టీ కప్స్, ఇంక బౌల్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టేసాను. ఇవైతే మాకు మ్యాక్స్లో మనం డ్రెస్సులు కొన్నప్పుడు, ఇవి ఎక్కువ క్వాంటిటీలో కొన్నప్పుడు ఆఫర్లు ఉన్నప్పుడు ఇవి వచ్చినాయి అనమాట. ఈ కప్స్ కూడా గృహప్రవేశం అప్పుడు గిఫ్ట్ ఇచ్చినవే. ఇంక ఈ టీ కప్స్ అయితే నేను శిల్పారామంలో కొనుక్కున్నాను. ఇంకా ఇది అప్పలు చేసేది. ఇంకా ఇలాంటివన్నీ కేక్స్ తెచ్చినప్పుడు ఇలా మా పిల్లలు ఏమైనా వాళ్ళకు స్కూల్ నుంచి ఏమైనా యాక్టివిటీస్ ఇచ్చినప్పుడు యూజ్ అవుతాయని ఐస్ క్రీమ్ స్టిక్స్ ఇవి అయితే వాళ్ళు దానికోసం వాడినవే. ఎప్పుడైనా అవసరం వస్తేనే అందులో వేశాను. ఇంకా ప్లేట్స్, పింగాణి ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్, మ్యాక్సిమం టిఫిన్ ప్లేట్స్ వాడనివి ఇక్కడ పెడతాను. వాడేటివి నాకు రెగ్యులర్ వాడేటివి ఇందులో పెట్టబుద్ది కాదు, ఎందుకంటే స్టాండ్లోనే ఉంచుకుంటాను. ఎందుకంటే ఇక్కడ పెడితే కొంచెం ఎందుకని ఇట్లా తీసుకొని నాకు వాడుకోలేను, మళ్ళీ వాష్ చేసుకోవాలనిపిస్తుంది ఎంత వాష్ చేసినా సరే. ఇందులో అయితే ఇంక ఇలా ఇవి ఉంటాయి. ఈ డ్రాలో ఇలా పైనేమో ఇవి ఉంటాయి. ఇంకా కిచెన్కి దగ్గర అన్నమాట ఇవి మనకు కావాల్సినవన్నీ. కానీ నీట్గా ఎప్పటికప్పుడు నేను ఎప్పుడు ఇదంతా తీసి తోమి కడిగేసి ఆరబెట్టి ఇవన్నీ సర్దుకుంటాను పండగలప్పుడు. ఇక్కడ ఒక డ్రా ఉంటుంది. ఇంక ఇల్లు అయితే ఎలా ఏం పెడతానంటే ఇక పెద్ద పెద్దవన్నీ ఇందులో పెట్టేస్తాను. పూజకు ట్రేలు ఇవన్నీ ఉంటాయి కదా, వరలక్ష్మి వ్రతం అప్పుడు ఇప్పుడు వాడతాను కదా. ఇందులోనేమో గుడ్డ పొంగనాలది కొన్ని, అంటే కప్పు ప్లేట్స్, చేపల కూర ఉండేది ఇదంతా ఇక దీని కింద ఉంది. ఇంక ఇదంతా తీయడం, కొంచెం చపాతీలు కాల్చేవి, ప్యాన్స్ అవన్నీ కూడా దీని కిందనే ఉంటాయి. ఇంకా పాత కుక్కర్ ఒకటి ఉంది, అది కూడా తీసేయాలి. చాలా ఉంటాయి దీని కిందనైతే ప్లేట్స్ కానీ, ఇంకా ఇలాంటి ప్లేట్స్ పెద్దవి ఉంటాయి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు తినడానికి. ఇలాంటివి పెద్దవి కూడా దీని కింద ఉంటాయి. ఇక ఇలా మొత్తం రాగి చెంబులు ఇలాంటివి అన్నీ ఉంటాయి వాటి కింద. ఈ 3 డ్రాలు ఇంక ఇవి రెగ్యులర్గా నేను వాడుకునేవి. ఇక ఇక్కడ వచ్చేసి ఇక పాతవన్నీ ఇందులో పెట్టేస్తున్నాను. ఇంక ఇవి కొన్ని కప్స్ వాడట్లేదు, ఇది కూడా ఆఫీస్ వాళ్ళు ఇచ్చినవే. ఇంక ఇక్కడ ఏమైనా పెడితే ఏమవుతుందంటే ఇటువైపు బాత్రూమ్ ఉంటుంది వెనకాల, ఇక్కడ ఏంటంటే చెమ్మొచ్చేసి కొంచెం తడితడిగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఇందులో జస్ట్ నేను ఇంకేం వాడను, అవి పడేసేవి అనుకున్నవి కొంచెం పాతగా అయిపోయినవన్నీ ఇందులో పెట్టేస్తున్నాను. లేదంటే ఇందులోనే టీ కప్స్, జ్యూసర్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ ఎందుకో చెమ్మగా వచ్చి కొంచెం బ్లాక్గా అవుతుంది ఇది, ఎందుకంటే ఈ వాల్ వచ్చేసి అటు సైడ్ మెట్ల కింద బాత్రూమ్ వచ్చింది కాబట్టి. అందుకని చెప్పేసి నాకు ఇందులో పెట్టాలనిపించట్లేదు. అయినా కూడా ఇవి రెగ్యులర్గా అసలు నేను వాడను. ఇంక ఈ కప్స్ ఎవరైనా పని వాళ్ళకి టీ అట్లా పోయటానికి ఇవి పక్కకు పెట్టాను అనమాట. ఇంక ఇవి వచ్చేసి కూడా ఇది కూడా మంచిదే కప్పు, ఇది ఆఫీస్ వాళ్ళు ఇచ్చింది అనమాట. ఇంక ఇలా కొన్ని ఇంక ఇవి ఇంకా వాడట్లేదు అని చెప్పేసి ఇటు పెట్టేశాను అనమాట. ఇది ఇలా లోపల. ఇంక ఈరోజైతే కిచెన్ గట్టు ఇదంతా సర్దేసుకున్నాను మంచిగా. మొత్తం ఇదంతా అసలు ఎప్పుడు 10కి స్టార్ట్ చేసిన, మొత్తం వాటర్ క్లీనింగ్ చేసి తడి క్లాత్తో పొడి క్లాత్ అన్నీ తుడిచి పెట్టుకున్నాను.
గ్యాస్ స్టవ్ కానీ ఇంకా మేము ఫుడ్ కుక్ చేసుకున్నవన్నీ కూడా డైనింగ్ టేబుల్ మీద ఉన్నాయి. అవన్నీ ఇక్కడ సర్దుకోవాలి. ఇలా ఏదైనా చేసుకుంటేనే ఇంకా పని అన్నట్టు. ఈ ఒక్క కబోర్డ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, నేను సింపుల్గా ఇలా సర్దుకుంటా. పెద్ద పెద్ద క్యాన్లు ఇవన్నీ పెద్ద పెద్ద గిన్నెలన్నీ ఇంక ఇక్కడ పెట్టేస్తాను దీని కింద. చాలా ఉంటాయి ఇక ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇదంతా స్టోర్ రూమ్ లాగా నేను వాడేస్తాను కదా. ఇగో ఇక్కడ పెద్ద బేసను ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇంక ఇవన్నీ కబోర్డ్లో పట్టవు కదా, వాటిల్లో కూడా ఒకదాని కింద ఒకటి ఉంటుంది. ఇంకా మనం వాడుకునే చాటలు అవన్నీ కూడా ఇక్కడ నాది స్టోర్ రూమ్ లాగా వాడేస్తాను. నిన్ననే నేను మొత్తం ఇదంతా సర్దేసుకున్నాను. నిన్న మాకు మార్కెట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆనియన్స్ ఇవన్నీ ఆలు ఇవన్నీ ఇక్కడ పెట్టేస్తాను అలా. ఇంకా ఇక్కడ ఇంకా రెగ్యులర్గా మనం కుక్ చేసుకుని వాడుకునేటివన్నీ ఇంక ఇక్కడ పెట్టేసా. దీన్ని ఇప్పుడు కిచెన్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ప్లేట్స్ కానీ కొన్ని టీ గ్లాసులు కానీ మనం వంట చేసుకునే ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఇంకా ఆయిల్ క్యాను పచ్చడి జార్స్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఫ్రిడ్జ్లో కూడా చాలా ఉంటాయి. ఇంక ఇవన్నీ రెగ్యులర్గా వాడేటివి. ఇంకా మళ్ళీ కుక్ చేసుకునేవి ఇవి ఉంటాయి. ఇప్పుడే ఇవన్నీ ఇక్కడికి షిఫ్ట్ చేసుకున్నాను. ఫ్రిడ్జ్లో కూడా పాలవి కానీ ఇంకా చాలా ఉంటాయి ఫ్రిడ్జ్లో కూడా. ఇంకా అవన్నీ మరి ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.